హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. సో గురు పౌర్ణమి సందర్భంగా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పూజ చేసుకుంటూ ఉంటారు. సో వ్యాస మహర్షికి, రాఘవేంద్ర స్వామికి, దత్తాత్రేయ స్వాముల వారికి, అలాగే సాయిబాబా గారికి, ఎవరికి ఇష్టమైన దైవానికి వాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటారు. సో మా ఇంట్లో ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మేము ఎలా సాయిబాబా గారికి పూజ చేసుకుంటామో ఈ వీడియోలో చూడండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, మీ ఇంటి ఆడపడిచి మీ వాసు. ముందుగా ఇల్లంతా శుభ్రపరచుకొని పూజా రూమ్ కూడా శుభ్రపరచుకున్నాను. తర్వాత బాబావారి కోసం ఫస్ట్ నేను పీటను శుభ్రం చేసుకున్నాను. పీట పైన తెల్లని వస్త్రం పరిచి పీటని సిద్ధం చేసుకున్నాను. తర్వాత బాబాగారి చిత్రపటాన్ని పీట పైన పెట్టుకున్నాను. బాబావారికి సంపంగి పూలమాలతో అలంకరించుకున్నాను. సాయి అఖండ దీపము అలాగే 2 పెద్ద దీపాలను సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు దీపాలను వెలిగించుకుంటున్నాను. గురు పౌర్ణమి రోజున ఎవరైతే గురు పూజ చేసి గురువును ఆరాధిస్తారో వారి పాపాలు తొలగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. షిరిడీలో సాయినాథునికి గురు పౌర్ణమి రోజున చాలా విశేషంగా పూజలు జరుపుతారు. బాబా అనుగ్రహం ఉంటేనే గురు పౌర్ణమి రోజున ఆయన దర్శనం కలుగుతుంది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కలగల్పిన రూపమే గురువు. తర్వాత ఇక్కడ బాబాగారి అభిషేకానికి సిద్ధం చేసుకున్నానండి. పంచామృతాలు అలాగే గంధం నీళ్లు ఇంకా విభూది నీళ్లు. సో ఈరోజు బాబాగారికి పంచామృతంతో అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. బాబాగారికి ఎలా చేస్తే మన మనసులోని కోరికలు నెరవేరుతాయి అని చాలా మంది అడుగుతుంటారు. అలాంటి వారికి ఒకటే చెప్తానండి, బాబాగారు సజీవంగా ఉన్నప్పుడు కూడా భక్తులతో ఎప్పుడు నాకు అలా అలంకరణ చేయండి, నాకు ఇలా పూజ చేయండి అని ఎప్పుడు ఎవరిని అడగలేదు. భక్తులు వారి ఇష్టానుసారం బాబాగారికి అలంకరణ చేసి పూజలు చేసుకునేవారు. సో వాళ్ళ ఇష్టానికి అడ్డు చెప్పేవారు కాదు అన్నమాట బాబాగారు. సో మనకి ఎలా బాబాగారిని అలంకరణ చేసుకోవాలనిపిస్తే అలా అలంకరణ చేసుకోవచ్చు. 2 దీపాలు పెట్టి బాబా పాదాల ముందు ఒక పుష్పం పెట్టి బాబా అంతా నీవే మాకు అని ఒక సంకల్పం చెప్పుకోండి. అంతే. బాబాగారి పూజలో కావాల్సింది హంగులు ఆర్భాటాలు కాదండి. బాబా గారి మీద ఎంత భక్తితో ఎంత శ్రద్ధతో పూజ చేస్తున్నాం, ఎంత ప్రేమ తన మీద కురిపిస్తున్నాము అని మాత్రమే చూస్తారు. సో భక్తితో ప్రేమతో చేస్తున్నాం అని మాత్రమే బాబాగారు చూస్తారు. బాబాగారికి ఎంతో భక్తితో ప్రేమతో మేము చాలా బాగా పూజ చేసుకుంటున్నామండి. బట్ మాకు కోరికలు అయితే నెరవేరట్లేదు అని చాలా మంది అనుకుంటుంటారు. దానికి ఒకటే చెప్తానండి, మీ మనసులోని కోరికలు న్యాయబద్ధమైనవి అయితే కాస్త ఓపికగా వెయిట్ చేయండి. బాబాగారి సచ్చరిత్ర చదివితే అర్థమవుతుంది అందరికీ. అందులో ఎవరి కర్మానుసారం వారు ఆ కర్మను అనుభవించాల్సిందే అని చెప్తుంటారనమాట బాబా. సో ఆ కర్మ తొలగిపోయినంత వరకు బాధలు అనుభవించాల్సిందే. అలాంటి కర్మలు కాస్త సూక్ష్మంగా మారాలంటే మనమైతే కొన్ని ప్రయత్నాలు చేయాలండి. ప్రతి గురువారము వీలైతే మంగళ శుక్రవారాలలో సాయిబాబా మందిరానికి వెళ్ళి దుని చుట్టూ ఒక 5 సార్లు తిరిగి ఆవు పిడకలు ఉంటే ఆవు పిడకలు లేదంటే పచ్చ పేసర్లు ఉంటాయి కదా, అంటే పొట్టు పేసర్లు, అవి ఒక పిడికెడు తీసుకోండి. అవి లేదంటే తమలపాకుకు తేనె రాసి దుని చుట్టూ ఓం సాయి అని చెప్పుకుంటూ ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క తమలపాకుకు తేనె రాసి దునిలో వేసి మీ సంకల్పం చెప్పుకోండి. ఇలా 5 గురువారాలు లేదా 9 గురువారాలు చేయండి. లేదా ఇంకా మీ కోరిక తీరలేదంటే 11 గురువారాలు చేయండి. భక్తితో బాబాగారి మీద నమ్మకంతో చేయండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. బాబాగారు నిరాడంబరుడు, అంటే ఆయనకు ఎలాంటి అలంకరణ ఇష్టం ఉండదండి. ఎంత చక్కగా అందంగా నవ్వుతున్నారు చూడండి. బాబాగారిని మనం ఎలా చూసుకోవాలనుకుంటామో అలాగా అలంకరణ చేసుకొని ఆయన్ని చూసి మురిసిపోతూ ఉంటాము. పంచామృతంతో అభిషేకం అయిపోయిన తర్వాత అలా మంగళహారతి ఇచ్చాను బాబావారికి. తర్వాత గంధం నీళ్ళతో అభిషేకం చేసుకుంటున్నాను బాబావారికి. ఇంకా ఇక్కడ సాయిబాబా గారి చిన్న మూర్తి, శివలింగము అలాగే గణేశునికి కూడా అభిషేకం చేసుకుంటున్నాను. నెక్స్ట్ విభూది నీళ్ళతో అభిషేకం చేసుకుంటున్నాను. బాబాగారు విభూది నీళ్ళతో అలా అభిషేకం చేస్తుంటే ఎంత చక్కగా నవ్వుతున్నారో చూడండి.
అభిషేకం అంతా అయిపోయాక బాబాగారికి గోరువెచ్చని నీటితో అభిషేకం చేస్తున్నాను. గోరువెచ్చని నీటితో అభిషేకం చేయవచ్చా, ఎందుకు చేస్తున్నారు అని అడగచ్చు. ఇప్పుడు మాకు క్లైమేట్ చాలా చల్లగా ఉంది కదండి, సో చలి పెడుతుంది కదా, అందుకని బాబాగారికి చలి పెడుతుంది అనేసి నీటిని కాస్త వెచ్చజేసి అభిషేకం చేస్తున్నాను. అందరికీ విచిత్రంగా అనిపించవచ్చు, విగ్రహానికి చలి పెడుతుందా అని. మనం విగ్రహం అనుకుంటే చలి పెట్టదు, కానీ నిజంగా బాబాగారే ఉన్నారు, బాబాగారికి మనం అభిషేకం చేస్తున్నాం అనే భావనతో చేస్తే మనకు విగ్రహం లాగా అస్సలు అనిపించదండి. వాతావరణాన్ని బట్టి నేను నీటిని అభిషేకానికి సిద్ధం చేసుకుంటూ ఉంటాను. ఎందుకు, మీరు షిరిడీలో చూసినట్లయితే బాబాగారికి ప్రతిరోజు గోరువెచ్చని నీటితో, అంటే కాచి చల్లార్చిన నీటిలో చేయి పెట్టి మరీ చెక్ చేస్తారనమాట. నీళ్ళు ఎక్కువ కాలుతున్నాయా లేదా అని, కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసి బాబాగారికి మంగళ స్నానం చేయిస్తారు. ఎందుకంటే బాబాగారు నిజంగానే అక్కడ ఉన్నారు అని భావిస్తారు కాబట్టి. సో ఇక్కడ బాబాగారి విగ్రహము అని మేము ఎప్పుడు భావించము. సో ఇక్కడ చూడండి, నిజ స్వరూపంలో ఎంత అందంగా ఉన్నారు బాబాగారు. మంగళ స్నానం అయిపోయాక బాబాగారిని చక్కగా టవల్తో తుడిచి ఇలా పీట పైన కూర్చోబెట్టాను. బాబాగారి నిజ స్వరూపం అందరూ దర్శనం చేసుకోండి. బాబాగారికి ఇప్పుడు డ్రెస్ వేశాను. సో బాబాగారికి మంగళ స్నానం చేయించి అలంకరణ చేసేంత వరకు చిన్న పిల్లాడిలాగా అనిపిస్తాడు. నాకైతే ఎంత అందంగా కనిపిస్తున్నారో చూడండి, అలా చూస్తుంటే చూడాలనిపిస్తూనే ఉంటుంది. బాబాగారికి ఇప్పుడు గంధం బొట్లతో అలంకరణ చేస్తున్నాను. ఈ రోజున గురువులను పూజించడం వల్ల త్రిమూర్తులను పూజించినంత ఫలితం వస్తుంది. బాబాగారు స్వయంగా ఈశ్వర అవతారం. ఎన్నో నీతి బోధలు భక్తులకు అందిస్తూ ఎల్లప్పుడూ భక్తులను కాపాడుతూ ఉండేవారు. అందుకే బాబాగారిని తల్లి, తండ్రి, గురువు, దైవం సర్వం నీవేనంటూ బాబా భక్తులు ఆరాధిస్తూ ఉంటారు. బాబాగారి కోసం పూలమాలను స్వయంగా నా చేతులతో నేనే రెడీ చేసుకున్న పూలమాలను బాబాగారి మెడలో వేస్తున్నా. బాబాగారి సచ్చరిత్ర బుక్ను అయితే నేను పీట పైన పెట్టుకుంటున్నా. సచ్చరిత్ర బుక్ అయితే ప్రతిరోజు మా పూజా మందిరంలోనే ఉంటుంది. ప్రతి గురువారము సచ్చరిత పారాయణం చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు గణేశుని కూడా గంధము కుంకుమతో అలంకరణ చేసుకొని పీట పైన పెట్టుకుంటున్నాను. ఇందాక మనం అభిషేకం చేసుకున్నాం కదా బాబాగారి చిన్న విగ్రహము, అలాగే శివలింగం కూడా నేను పీట పైన పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ తమలపాకు పెట్టి తమలపాకు పైన బాబాగారి పాదుకలు పెట్టుకున్నాను. బాబాగారికి కమ్మని పాల పాయసం సమర్పించుకున్నాను. తాంబూలం దక్షిణ సమర్పించుకుంటున్నా. ప్రతి గురువారం 9 కాయిన్స్ బాబాగారికి దక్షిణగా సమర్పించుకుంటానండి. 9 నాణేలు 9 రకాల భక్తికి రూపాలండి. సో ఇలా పెట్టడం చాలా మంచిదన్నమాట. ప్రతి గురువారము మేము 9 కాయిన్స్ బాబాగారి దగ్గర పెడతాము. సో ఈ కాయిన్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఎప్పుడైతే మేము షిరిడీకి వెళ్తామో, షిరిడీకి వెళ్ళినప్పుడు బాబాగారి హుండీలో అయితే మేము ఈ కాయిన్స్ అన్ని వేస్తాము. ఈ 9 కాయిన్స్ 1 రూపీ కాయినే ఉండాలా లేదా వేరే ఏవైనా పెట్టొచ్చా అనే విషయానికి వస్తే, బాబాగారు లక్ష్మీ సిందే గారికి 9 నాణేలు ఇచ్చారు. అప్పట్లో రూపాయలు అనేవి లేవండి. చివరి దశలో బాబాగారి దగ్గర మిగిలిన 9 నాణేలు లక్ష్మీ సిందే గారికి ఇవ్వడం జరిగింది. సో 9 అనేది ముఖ్యంగానే ఇక్కడ నాణేలు గురించి కాదు. సో ఏవైనా 9 కాయిన్స్ సమర్పించుకోవాలి బాబాగారి దగ్గర. సాయిబాబా అష్టోత్తర నామాలకు పువ్వులను సిద్ధం చేసుకున్నాను. ఒక్కొక్క అష్టోత్తర నామానికి ఒక్కొక్క పువ్వును సమర్పించుకుంటాను బాబాగారికి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం కృష్ణ రామ శివ మారుత్యాది రూపాయ నమః.
ఓం శేషసాయినే నమః. ఓం గోదావరి తట షిరిడి వాసినే నమః. భూత భవిష్యద్భావవర్జితాయ నమః. ఓం కాలాతీతాయ నమః. ఓం కాలాయ నమః. ఓం కాలకాలాయ నమః. ఓం కాలదర్పదమనాయ నమః. అన్ని పువ్వులతో మేము అర్చన చేయలేము, మాకు అందుబాటులో ఉండవు అనుకునే వాళ్ళు ఇలా అక్షింతలతో కూడా అర్చన చేసుకోవచ్చు. ధూప దీప హారతి నైవేద్యాలతో చాలా ప్రశాంతంగా ఒక పక్క కాకడ హారతి వినుకుంటూ పూజ చేసుకున్నాను. ఒక పండుగ వాతావరణం లాగా అనిపించింది. మీరు నమ్ముతారో లేదో అండి, షిరిడీలో లాస్ట్ టైం మేము బాబా మందిరానికి వెళ్ళాం కదా, అదే లాస్ట్. ఇంతవరకు మేము ఏ బాబా మందిరానికి వెళ్ళలేదండి. ఎందుకంటే బాబా మా పూజా మందిరంలోనే ఉన్నారు అని భావిస్తూ ఉంటాము. ఇంట్లోనే హారతులు పాడుకుంటాము, బాబా గారికి అభిషేకం చేస్తూ ఉంటాము. సో వేరే మందిరానికి వెళ్ళాలన్న ఆలోచనే రాదు అనమాట. ఆలోచన వచ్చిందంటే ఒక షిరిడీ గురించి ఆలోచిస్తూ ఉంటాము. పూజ అంతా అయిపోయాక బాబా గారు అలంకరణలో చూడండి, నవ్వుతూ ఎంత అందంగా కనిపిస్తున్నారో కదా. ఎంత సంతోషం వేస్తుందో బాబా గారిని అలా చూస్తుంటే. ఎంతసేపైనా అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. బాబా గారికి కొద్దిసేపు పాదసేవ చేసుకున్నాను. బాబా గారికి పాదసేవ చేస్తున్నప్పుడల్లా నాకు నిజంగా బాబా గారి పాదాలు తగులుతున్నట్లు అనుభూతి అయితే కలుగుతుంది నాకు. పూజ అంతా అయిపోయాక సచ్చరిత్ర పారాయణం చేసుకున్నాను. వీలైతే మీరు కూడా ఈరోజు సాయంత్రం సచ్చరిత్ర చదవండి. బాబా గారి కృప ఎల్లప్పుడూ మీకు ఉంటుంది. సచ్చరిత్ర బుక్ లేని వారు గూగుల్లో PDF దొరుకుతుందండి. సో గూగుల్లో సెర్చ్ చేసుకొని చదవండి. బాబా గారి పూజ అయితే చాలా బాగా జరిగింది. సో చూసారు కదా. సో బాబా గారి ఆశీస్సులు మాతో పాటు మీ అందరికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.